కనబడుతున్నారు అన్న ఎట్లా కొంచెం ముందుగా మీడియా మిత్రులకు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కావలి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది మా క్రైస్తవ సోదరులు, బిషప్లు, మిషనరీలు, పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కోఆర్డినేటర్గా సుడిగాలి పర్యటన మా రాష్ట్రం మొత్తం కూడా నేను తిరుగుతూ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్సీపీ తరఫున నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే 2019 నుంచి కూడా మా ఏఐసీసీ సభ్యులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేసి అప్పట్లో బంపర్ మెజారిటీ తోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గెలిపించే దిశగా ఏఐసీసీ పాస్టర్స్ క్రైస్తవులందరూ కూడా పనిచేయడం జరిగింది. ఆ యొక్క సేవలను గుర్తించి ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక 4-5 రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో 2024 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్లో అంతకంటే బెంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. పాస్టర్సమైనటువంటి మేము ఒక ఏఐసీసీ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా గేరా హానూక్ని నేను మాట్లాడుతున్నాను. బంపర్ మెజారిటీ తోటి గెలిపించబోతున్నాం. ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలులు చేశాడు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అందించాడంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని ఆ యొక్క విధానాలని పేదవాళ్ళకి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. దాన్ని బట్టి మేమందరం కూడా అంతర్రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉండడం మేము చాలా గర్విస్తున్నాము, మేము చాలా సంతోషిస్తున్నాము. ద సేమ్ టైము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిగా కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఆయనతో పాటు కలిసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమని ప్రచారం చేస్తున్నారండి? ఏమని ప్రచారం చేస్తున్నారు? ఒకడు అంటాడు కడ్రాయితో పరిగెత్తిస్తా, ఒకడు బట్టలు ఊడదీస్తా, ఇంకోడేమో పాతాళానికి అధాపాతాళానికి తొక్కేస్తా అంటాడు. మీరు పార్టీ ఎందుకు పెట్టారు చెప్పట్లేదు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పట్లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో 90% పైగా నెరవేర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీ ఇంటిలో మేలు జరిగితేనే నాకు ఓటైనా అంటున్నారు. ఇంత సీనియారిటీ ఎవరు? చంద్రబాబు నాయుడికి ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నీవు 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటున్నావు. 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పరిపాలించాను అంటున్నావు. నువ్వు ఈ పరిపాలించిన కాలంలో కావచ్చు, నీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో కావచ్చు, నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు? నువ్వు ఏమీ కూడా చేయలేదు. నువ్వు ఇంకా అది ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు కేవలం మీరు పార్టీలు పెట్టింది ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంటిక కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులంటే నీకు ఎందుకు పడదు? 5,000 రూపాయలు ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం. ఏమనంటే ఇక్కడ మీరు ఇమాములకి ఎలాగిస్తున్నారు, ముస్లిం ఇమాములకి, అలాగే హిందూ పూజారులకి ఎలాగిస్తున్నారు, అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగా లేక సరిగ్గా గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం హానురోరియం ఇమ్మని చెప్పేసి మేము గతంలో ఎన్నోసార్లు వినత పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు? నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? గవర్నమెంట్ సొమ్ము నువ్వు ఇస్తున్నావు. మరి అందరికి ఇచ్చేది ఏ సొమ్ము అండి?
మిగతా వాళ్ళందరికీ పూజారులు కావచ్చు, ఇమాములు కావచ్చు, లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసిస్తున్నారు. సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో 2019లో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ ఉన్నది డీజీపీ క్రిస్టియను, తర్వాత హోమ్ మినిస్టర్ క్రిస్టియను, పలానా జిల్లాలో ఎస్పీ క్రిస్టియను. క్రిస్టియన్స్ అధికారులుగా ఉండకూడదా? వాళ్ళు చదువు ఎందుకు చదివారు? ఇది సెక్యులర్ కంట్రీ. చదువుకున్న ఎవరైనా, అర్హులైన ఎవరైనా సరే ఆఫీసర్లుగా ఆ హోదాలోనికి వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీ మన భారతదేశం. అలాగ ఉన్నప్పుడు ఎందుకు నీకంత బాధ? ఓన్లీ హిందూసే ఉండాలా? లేకపోతే వేరే మతస్థులు ఉండకూడదా? వేరే కులస్తులు ఉండకూడదా? వేరే వర్గం వాళ్ళు ఉండకూడదా? కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలా? నేను ప్రశ్నిస్తున్నా. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో బడుగు బలహీన మైనారిటీ ఆ యొక్క దళిత క్రిస్టియన్స్ యొక్క పార్టీ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైనటువంటి వారికి వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు. కొంతమంది అంటున్నారు ఇక్కడ బటన్ నొక్కితే వాళ్ళ ఇంట్లో నేరుగా పడుతున్నాయి, నీ ఇంట్లో నీవు ఎంత నొక్కేస్తున్నావు అని అడుగుతున్నారు. టీవీ ఉంటే పింఛన్ ఆపేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఉంటే పింఛన్ ఆపేస్తారని అంటున్నారు. వాళ్ళందరూ కూడా 10 ఎకరాలు భూమి ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ఆస్తి ఉందనుకోండి, తర్వాత ఇంకా వేరే వేరే బినామీల పేరు మీద ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అవసరం లేదు కదా. అర్హులైన వారికి ఇస్తున్నారు. ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి అవసరంలే, రాబడి ఉన్న వాళ్ళకి అవసరంలే. మొత్తం కూడా పరిశీలన చేసి అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇక్కడ ఈ పథకాలు అందడం జరుగుతుంది. అలాగనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే మన 2020లో కరోనా వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా శ్మశానం అయిపోయింది. ఏ రాష్ట్రంలో లేని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున తీసుకెళ్లి వాళ్ళ గుమ్మం తట్టి అవ్వా తాతలకి, పేదవారికి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి వాళ్ళందరూ కూడా పథకాలు అందించడం జరిగింది. రేషన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ సిస్టమ్ అంతా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ ఏఐసిసి ఆర్గనైజేషను 16 రాష్ట్రాలలో ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు, ఆ బెనిఫిట్స్ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, మా రాష్ట్రాల్లో కూడా వచ్చేటట్టు చేయమని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు, కేవలం నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉంది. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వెందుకు పెట్టా వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి 30,000 మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు. తర్వాత అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనోరేరియం కింద, గౌరవేతన కింద, శాలరీ కిందనో ఏదో ఒక రకంగా 5,000 రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తానంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే, ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్కసు ఎలగక్కుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుందా మీకు? నేను అడుగుతున్నా. మీరు ఏం చేస్తారో చెప్పండి. తొక్కేస్తాం, పాతేస్తాం, బట్టలు ఉడదీస్తాం, పరిగెత్తిస్తాం. అందుకోసమా మీరు పార్టీ పెట్టింది? మాట నికరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు. ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నాం అని అంటున్నాడు. బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా? జీవో ఏమైనా ఉందా? యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని? ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా బాప్తీసాలు ఇవ్వచ్చు. వాక్కు స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని బట్టి మేము ఇస్తుంటున్నాం. మేము ఇస్తుంటే నీ హాయంలో జరగలేదా? నీ హాయంలో ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం తగలబెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూల్చేసిన కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది. నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు, హిందూ టెంపుల్స్ కావచ్చు,
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు, అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది. అది మాత్రమే కాదు, నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి